హలో వెల్కమ్ ఎవ్రీబడి. ఇప్పుడే ఆల్ ఇండియా నెంబర్ 1 లేకీ లత్కోర్ సినిమా చూసారా? బ్యాడ్ బాయ్ కార్తీక్. ఇప్పటికీ ఈ మూవీని 3 సార్లు చూసినందుకు నా డోపమైన్ సిస్టమ్ మట్టగుడిసిపోయింది. పని చేయట్లా. కామెడీ వీడియోస్ చూస్తే మూడు వస్తుంది, కార్న్ వీడియోస్ చూస్తే నవ్వు వస్తుంది. అలా ఉంటది మూవీ ఎఫెక్ట్. ఈ మూవీలో బ్రహ్మాజీ, సముద్రకని, సాయి కుమార్ లాంటి యాక్టర్స్ యాక్ట్ చేశారు. అండ్ 30 కోట్ల బడ్జెట్. ఎంత కలెక్ట్ చేసి ఉంటది అనుకుంటున్నారు? తక్కువలో తక్కువ ఒక 20 కోట్లు, అట్లీస్ట్ 10 కోట్లు. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 50 లక్షలు. 30 కోట్లు పెడితే 50 లక్షలు. 50 లక్షల కలెక్షన్ సూపర్ రాజాగాడి మూవీకి ఫస్ట్ షోకే వచ్చేసి ఉంటాయిరా. ఎప్పుడో మీ తాత మా తాత పిక్క డ్రాయర్లు వేసుకొని తిరిగే కాలంలో కథ తీసుకొచ్చి తీశారు. రౌడీలు, గోండాలు, కబ్జా గిబ్జా, లవడా గివడా ఏదేదో జరుగుతూ ఉంటది. మళ్ళా మూవీలో మైండ్ దొబ్బే మిరాకిల్ ఏంటంటే డైరెక్టర్ అండ్ పోస్ట్ డైరెక్టర్ అంట. అంటే పబ్లిక్ టాయిలెట్స్ లో ఎవడో పోసిన ఉచ్చకి నువ్వు నీళ్లు కొట్టినట్టు అన్నమాట. అండ్ బీజిఎం సీరియస్లీ చెప్తున్నా, మూవీలో మ్యూజిక్ వచ్చినప్పుడల్లా మీరు ఇదే అంటారు. త్రూ అవుట్ ద మూవీ బీజిఎం కి అసలు డైలాగ్స్ వినపడవు. ఎగ్జాంపుల్ మీరే చూడండి. నీ గురించి డీటెయిల్స్ అక్కర్లేదు. ఆప్షన్ 1 ఫుల్ నైట్ 15,000. ఓపెన్ చేస్తే ఒక పెద్దక్క పూజ చేసి తన పతితో కలిసి పులిహార తింటూ ఉంటది. దాంట్లో పొల్లొచ్చిద్ది. వీడు నా సూపర్ మార్కెట్ లో రైస్ అయితే ప్యూర్ క్వాలిటీ ఉంటది అంటాడు. అక్కయ్య గారు ఇది నీ సూపర్ మార్కెట్ లో తెచ్చిన రైసే అంటది. అంతే, జోకు, నవ్వండి. ఏం కాదు, ముందొచ్చే జోక్స్ దీనికన్నా వరస్ట్ గా ఉంటాయి. ఈ అక్కయ్య గారు అడ్వకేట్ అన్నమాట. న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటది. అలానే ల్యాండ్ కబ్జా కేసులో వాదిస్తూ ఉంటది. ఆపోజిట్ వాడు కోర్టుకి లేట్ వచ్చి, జడ్జి గారు మీ పేరు మీద పూజ చేయించి ప్రసాదం మీ ఇంట్లో ఇచ్చి వస్తున్నా, అందుకే లేట్ అయింది అంటాడు. అంతే, జడ్జి గారు ల్యాండ్ వాడిదే అని జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. చూసేవాడి ఎర్రిపప్పు అయితే కోతి కాలు లేపి కాయలు చూపించిందంట. అలా ఉంది. కేసు విన్ అయ్యాక వాడు మా లాంటి బ్యాడ్ బాయ్స్ ని పేకాలంటే ఇంకో బ్యాడ్ బాయ్ రావాలి అంటాడు. అంతే, ఈ బ్యాడ్ బాయ్ ని కొట్టడానికి ఇంకో బ్యాడ్ బాయ్ వస్తాడు. వాడే బ్యాడ్ బాయ్ కార్తీక్, అడ్వకేట్ అక్కాయ్ గారి తమ్ముడు. ఇప్పుడు ఉంటదయ్యా ఫైట్. వీడు దేవుడంట, వీడు వాడి భక్తుడంట. దేవుడి మీద అలుగుతాడు, దేవుణ్ణి కొడతాడు. దేనికి అంటే ఆ ల్యాండ్ పేపర్స్ కోసం. ఇక ఈ బ్యాడ్ బాయ్ గాడికి బొచ్చులో సాంగ్ లవడాదింగా 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 లవడాదింగా. ఇప్పుడు కాసేపు ఫ్యామిలీ టైం. అక్క, బావ, బ్యాడ్ బాయ్ ఫుల్ కామెడీరా. నవ్వి నవ్వి చస్తా మా కామెడీకి. అందుకే మనం చావకూడదని ఫుల్ బీజిఎం పెట్టి మనకి మాటలు వినపడకుండా చేస్తారు. వీడికంట ఫారెన్ పోయేకి అన్ని కంట్రీస్ వీసాలు రిజెక్ట్ అయ్యాయంట. వీళ్ళ బావేమంటాడో చూడండి. యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా వీసాస్ రిజెక్ట్ అయ్యాయి. ఇక మిగిలింది మలేషియా, థైలాండ్ మాత్రమే. మాస్టర్స్ చేసేకపోతున్నాడా, మసాజులు చేసేకపోతున్నాడరా థాయిలాండ్, మలేషియాలకి. ఇక సడన్ గా ఈ ఫన్ మూమెంట్ కాస్త ఎమోషనల్ అయిపోద్ది. ఏం మాట్లాడుకుంటున్నారో విందామంటే వినలేం, బీజిఎంఏ వినిపిస్తది. నేనేం ఎడిట్ చేయలేదురా, ఉన్నది ఉన్నట్టు పెట్టా. డైలాగ్స్ వినపడవు. అసలు మూవీ అనుకున్నారా ఏమనుకున్నారా? దీనికన్నా బాగా పాప్కార్న్ వీడియోస్ లో సౌండ్స్ బాగా వినిపిస్తాయి. వీడు ఫారెన్ పోకుండా వాళ్ళ అక్కతోనే ఉందామనుకుంటున్నాడంట. సో ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి వీడి మీద పోలీస్ కేసు పెట్టేలా చేస్తే ఇంకా ఎప్పటికీ వీడికి వీసా రాదని అమ్మాయి కోసం సెర్చింగ్ స్టార్ట్ చేస్తాడు. దారిన పోయేవాడి ముడ్డిలో వేలు పెడితే వాడే పోలీస్ కేసు పెడతాడు కదరా. మీరు ఇంత లో ఐక్యూ అయితే లారా మీతోటి. ఫస్ట్ అమ్మాయి మీటింగ్. ఐఎమ్ కార్తిక్. నీ గురించి డీటెయిల్స్ అక్కర్లేదు. ఆప్షన్ 1 ఫుల్ నైట్ 15,000. మీకేమైనా అర్థమై ఉంటే కమెంట్స్ లో చెప్పండి రా. ఆ సౌండ్స్ ఏంట్రా అసలు? వీటికన్నా భోజ్పూరి మూవీస్ లో మ్యూజిక్ బాగుంటది. ఇప్పుడు ఇంకో అమ్మాయి వచ్చి, హే బ్యాడ్ బాయ్ నీ బైక్ మీద నన్ను రైడ్ కి తీసుకెళ్తావా అంటది. ఎవతో ఏంటో తెలియదు, కానీ వీడు తీసుకెళ్తాడు. బై ద వే ఏమగారే హీరోయిన్. ఇక ఈమె గారు హాస్పిటల్ కి తీసుకుపోయి, డాక్టర్ మేము ఫేస్బుక్ లో పోస్ట్ చూసి వచ్చాం. ఎవరికో ఈ హాస్పిటల్లో లవడా పాజిటివ్ కాయలు కావాలంటగా, వీడి కాయలు ఇస్తాడు అంటది. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు చూసిన ఫేస్బుక్ పోస్ట్ 6 months బ్యాక్ దంట. ఇంకేముంది, ఇప్పుడు బ్యాడ్ బాయ్ గాడికి దీని మీద లవ్ వచ్చేసిద్ది. పెళ్లి చేసుకొని పిల్లలు కందామా లేదా ముందే పిల్లలు కందామా అంటాడు. గట్టిగా వీడు దాంతో మాట్లాడింది 4 మాటలు రా. అంతే, లవ్వు, పిల్లలు. రైటర్ గాడు బాత్రూమ్ లో కూర్చొని కాన్స్టిపేషన్ అవుతున్నప్పుడు షిట్ మీద కోపం అంతా స్క్రిప్ట్ మీద పెట్టి రాసినట్టున్నాడు.
లేకపోతే ఏంట్రా ఎవతో తెలియదు రైట్ ఇచ్చాడు. ఇప్పుడు పిల్లలు పెళ్లి, దానికి తోడు ఈమెగారి యాక్టింగ్ చిరాకు దిగుతుంది. ఇక ఈమెగారు పోయి ఇదంతా వాళ్ళ బాబుకి చెప్పిద్ది. ఎవరనుకున్నారు? సాయి కుమార్. అరే పోలీస్ స్టోరీ మూవీలో సాయి కుమార్ క్యారెక్టర్, ఈ మూవీలో సాయి కుమార్ క్యారెక్టర్ ని చూస్తే ఇదే అంటాడు. ఒక జోకర్ గాడిలా చూపిస్తారు. అండ్ యాక్టింగ్ కూడా కనిపించే 3 సింహాలు డైలాగ్ లో సింహాలు గర్జిస్తున్నట్టుంటే దీంట్లో మాత్రం సింహాలు ఒంగోని ఏలేస్తున్నట్టుంటది. చూడండి. ఈయన గారు ఏసీపీ అయ్యుండి డ్యూటీ చేయడు. వీళ్ళ పెళ్ళం 4 తులాలు పెట్టి తాళి చేయించుకుందంట. వీడి డ్యూటీ చేస్తే రౌడీలు వచ్చి ఎక్కడ చంపేస్తారో, వీడు చచ్చిపోతే ఈమె తాళి వేసుకోలేదని వాళ్ళ ఆవిడ డ్యూటీ చేయనివ్వదు. వావ్ సూపర్. కుక్కలు నక్కలు వేసుకునే రైటింగ్ సూపర్ 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 సూపర్. ఇప్పుడు కూతురు వచ్చి పప్ప నాకొక బ్యాడ్ బాయ్ గాడు బీటేస్తున్నాడు, నాతో పిల్లలు కూడా కంట అంటున్నాడు అంటది. పప్ప ఏమంటాడో చూడండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. అరే పోలీస్ అయ్యుండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అన్నందుకు సరే ఓకేరా, దాని తర్వాత ఆ సౌండ్ ఏంట్రా నోట్లో బల్లులు వేసుకొని బ్లా 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 అంటున్నట్టు. ఈ రోతని ఇంకొంచెం అడ్వాన్స్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ పెడతారయ్యా. ఏంట్రా ఏం జరుగుతుందిరా అసలు? ఆ సౌండ్స్ ఏంటి? మీకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పడం మర్చిపోయా, హ్యారిస్ జయరాజ్. ఎస్, అందుకే బాగా కొట్టాడు అనుకొని డైలాగ్స్ వినపడకుండా మొత్తం బీజిఎం పెట్టి దొబ్బారు. ఇప్పుడు అక్కయ్య గారు బ్యాడ్ బాయ్ గాడికి కాల్ చేసి విజయవాడ పోతున్నా అని చెప్పి అనంతపూర్ లో ఉన్న కదిరికి వెళ్ళిద్ది కేసు డీల్ చేయడానికి. న్యాయం కోసం విజయవాడ నుంచి 850 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అనంతపూర్ లో ఉన్న కదిరికి వెళ్ళిద్ది. వెనకటికి ఏమలాంటిదే మౌంటైన్ డ్యూ తాగటం కోసం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిందంట. మౌంటైన్ డ్యూ నీ అక్క ఎవడికి భయపడేది లేదు, తాగు ఏరుగు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న చెత్త రౌడీలు ల్యాండ్లు కబ్జా చేశారు. అవి విడిపించడానికి ఈమె గారి హెల్ప్. ఒక జడ్జి దగ్గరికి పోతారు. కానీ వాడు పెద్ద మగోడు, వాడిని మనం ఏం పీకలేం అంటాడు. ఇప్పుడు గుంపులో ఉన్న ఒక ఆమె సర్లే అమ్మా మా బతుకే ఇంత, పద పోయి అందరం ముడ్డి కింద మంట పెట్టుకుందాం అంటది. ఇక అక్కాయి ఉండి నా ప్రాణం పోయినా పర్లేదు, మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను అంతే. అది విని 3 నిమిషాల కింద 3 లేని ఈ ముండకి ఆమె గారి మంచితనం వెనక ఉన్న మొండితనం చూసి 3 వచ్చేసిద్ది. నీ మంచితనం వెనకున్న మొండితనం నాకు నచ్చింది, నేను ఎంక్వైరీ చేపిస్తాను. అరే నువ్వు అవతల వాళ్ళ ఎమోషన్ ని చూసి నీ ఎమోషన్స్ ని పక్కన పెట్టకూడదు. ఒకవేళ పెట్టావా వాళ్ళేమవుతారో తెలియదు గాని నువ్వు మాత్రం లాస్ట్ కి నాకిపోతావు. ఎక్కడనే కాదు లవ్ లో కూడా అంతే. రిలేట్ అయితే కాసేపు బాధపడు. మన జడ్జి గారు వాళ్ళ కోసం ఈయన ఎమోషన్స్ ని పక్కన పెట్టి కేసు ఫైల్ చేస్తాడు. ఏమైద్ది? చచ్చిపోతాడు. ఆ చంపేవాడే గోవిందప్ప. ఈ గోవిందప్పకి గుద్ద బలుపు ఎక్కువ. అండ్ వీడికి విచిత్రమైన వ్యాధి ఉంది. మనుషుల రక్తం వాసన చూసి పశ్చాత్తాపం పొందుతాడు. అయినా అదేం చూడటం రా, కుక్క ముడ్డిలో వేలు పెట్టి వాసన చూసినట్టు. చి. ఇక గోవిందప్పగాడు కేసు ఫైల్ చేపించింది అక్కాయి అని తెలుసుకొని రౌడీల్ని పంపుతాడు. అక్కాయి గారేమో బ్యాడ్ బాయ్ తో కలిసి మార్కెట్ లో జనాల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఉంటది కేసు ఓడిపోవటానికి. ఇప్పుడు ఉంటదయ్యా ఫైట్. రౌడీలు వస్తూ ఉంటారు. బ్యాడ్ బాయ్ గాడు వాళ్ళ అక్కకి కనపడకుండా కొంచెం కూడా డౌట్ రాకుండా కొడతాడు. అక్కాయి పక్కనే ఉంటది కానీ అక్కాయికి తెలియకుండా 1 vs 10 ఫైట్ చేస్తాడ్రా. ఇక అక్కాయిని ఆటో ఎక్కిస్తాడు. ఈ గ్యాప్ లో కింద పడిన 10 మంది రివైవ్ అయిపోతారు. అండ్ ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ కూడా వస్తారు. ఇక ఆటో వెనక చేసింగ్. హీరో గాడు కొడుతుంటే ఒకడు ఈస్ట్ పోతాడు, ఒకడు వెస్ట్ పోతాడు. ఆటో మాత్రం అక్కడక్కడే తిరుగుతూ ఉంటది. కానీ అక్కాయి గారికి మాత్రం డౌట్ రాదు. ఇప్పుడు సడన్ గా బ్యాడ్ బాయ్ గాడి ఒంట్లోకి ఫ్లాష్ మ్యాన్ వస్తాడు. ఇక చూసుకో గుద్దలో గూస్ బంప్స్ వచ్చిన గుర్రంలా 100 స్పీడ్ వెళ్తున్న కారుతో రేస్ పెట్టుకొని కారు ఎక్కేసి 2 గుద్దులు గుద్ది వాడే కింద పడతాడు. ఇక వీళ్ళు గోవిందప్పకి ఫోన్ చేసి అరే అన్నా దాని తమ్ముడు బ్యాడ్ బాయ్ అంట, మా గొద్ద గులాబ్ జామ్ చేశాడన్నా, దాన్ని చంపాలంటే ముందు వీడిని చంపాలి అంటాడు. ఇక గోవిందప్ప వైజాగ్ లోకి ఎంట్రీ. ఈ బ్యాడ్ బాయ్ గాడు నెంబర్ ప్లేట్ గుర్తు పెట్టుకొని ఆ కార్ లో గంజాయి సప్లై చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. కూతురు వెంట ఒకటి పడుతుంటే పట్టించుకొని పోలీసు పోయి ఆ కార్ ని పట్టుకుంటాడు. అందులోనే గోవిందప్ప కూడా ఉంటాడు. తీసుకుపోయి జైల్లో వేసి కొడతారు. ఇక వీళ్ళిద్దరూ రొమాంటిక్ గా ఫేస్ ఆఫ్ ఇచ్చుకుంటారు.
వీడి మీద జస్ట్ ఎంక్వైరీ చేస్తేనే కోర్టు జడ్జిని లేపేశాడు. అలాంటిది ఇప్పుడు ఎందుకు కొట్టించుకున్నాడు అనుకుంటున్నారా? వీడంట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడంట, అందుకని ఎవరిని చంపడంట. కానీ దాని ముందే జడ్జి గాడిని వేసేశాడు. మరి ఇది ఎక్కడ లవడాలో లాజిక్కో నాకు అర్థం కాలే. ఇక ఈ గోవిందప్పకి ముడ్డిలో గాలి పోలీసు వాడిని వైజాగ్ నుండి కదిరికి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. అంతే, సింపుల్. ఇక ఫ్యామిలీ మొత్తం కదిరిలో కొత్త ఇంట్లోకి పోయి చూస్తే ఆల్రెడీ బ్యాడ్ బాయ్ గాడు వచ్చుంటాడు. మూవీలో గలీజ్ రాత్ ఏంటంటే హీరో హీరోయిన్ సీన్సే చిరాకొస్తది. కలిసేది 2 సార్లు, మాట్లాడుకునేది 4 మాటలు. అంటే దీనికి వాడంటే ఇష్టం ఉండదు, కానీ నెంబర్ సేవ్ చేసుకుంటది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని కాల్ మాట్లాడతారు, 2 సాంగ్లు కూడా వేసుకుంటారు. అండ్ ఇప్పుడు పిచ్చి పూ కామెడీ చేసి ఈ బ్యాడ్ బాయ్ గాడు కూడా వీళ్ళ ఫ్యామిలీతోనే కలిసి ఉంటాడంట. ఇప్పుడు కదిరిలో 2 డిక్కీ బలిసిన గాడిదలు ఉన్నాయంట. కొత్తగా వచ్చిన పోలీసులు పోయి దర్శనం చేసుకోవాలంట. ఫస్ట్ గోవిందప్పే, మనకు ఆల్రెడీ తెలుసు. ఈ గోవిందప్ప దగ్గరికి పోయి ఈ బ్యాడ్ బాయ్ గాడు బొచ్చులో కామెడీ యాక్టింగ్ చేసి పోలీసు పిచ్చి పూక్ చేసి వాడికి క్లోజ్ అయిపోతాడు. అరే అసలు ఈ బ్యాడ్ బాయ్ గాడి అక్కనే వీళ్ళు చంపాలనుకుంది. అంటే వీడు ఆల్రెడీ వీళ్ళ మనుషుల్ని కొట్టాడు, కానీ వీడిని ఎవరూ గుర్తుపట్టరు. హౌరే సూపర్ స్టోరీ సార్. ఇప్పుడు 2వ డిక్కీ బలిసిన గాడిద వరదారెడ్డి. ఈ గోవిందప్పకి గుద్దలో బలుపైతే వీడికి ఒంటి నిండా బలిపే అంట. వీడికి ఎలివేషన్ దొబ్బటానికి ఒక ల్యాండ్ కబ్జా సీన్ పెట్టి రోత. వీడిని కూడా పోయి కలిసి పిచ్చి పూ కామెడీ చేస్తారు. అండ్ వరదారెడ్డితో కూడా ఈ బ్యాడ్ బాయ్ గాడు క్లోజ్ అయిపోతాడు. ఇప్పుడు వీడు అసలు ఈ గోవిందప్ప వరదారెడ్డి ఎలా శత్రువులు అయ్యారో అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఈ వరదారెడ్డి గాడికి గోవిందప్ప అండ్ వాడి అన్న మునప్ప రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంట. ఈ మునప్ప గాడు రైట్ హ్యాండ్ గా ఉండి వరదారెడ్డి గాడి చెల్లిని లైన్ లో పెట్టినందుకు వరదారెడ్డి వాడిని చంపేశాడు. అన్నని చంపినందుకు ఈ గోవిందప్ప గాడు, ఒరే వరదారెడ్డి, ఇప్పటి వరకు నీ లెఫ్ట్ హ్యాండ్ గా ఉండి నీ ముడ్డి గడిగా, ఇప్పటి నుండి నీ ముడ్డి పగల కొడతా అని ఇద్దరు ఎనిమిస్ అయ్యారంట. స్టోరీలో ఏదో ఉంది అనుకున్న టైంలో ఈ బ్యాడ్ బాయ్ గాడిని ఇంట్లో నుంచి పంపటానికి హీరోయిన్ వీడికి లవ్ లో పడిపోయినట్టు యాక్టింగ్ చేసిద్ది. అంతే, సాంగ్ పడిద్ది. మరి ఇక్కడ సాంగ్ పెట్టడానికి డైరెక్టర్ పిచ్చి పువ్వో లేదా చూసే మనమో నాకు తెలీదు. ఇప్పుడు మూవీలో ఉన్న 3 ముండగాళ్ళు 3 ప్లాన్లు వేస్తారు. కదిరి జాతర ఉంటది, దాంట్లో గోవిందప్పేమో వరదారెడ్డిని వేద్దామని, వరదారెడ్డి ఏమో గోవిందప్పని వేద్దామని, ఈ బ్యాడ్ బాయ్ గాడేమో వరదారెడ్డిని వేద్దామని, అండ్ మూవీ తీసినోడేమో మనల్ని వేద్దామని. అందరూ ప్లాన్లు వేసుకొని కదిరి జాతరకి పోతారు. అటోళ్ళిటు ఇటోళ్ళటు మొత్తం సంపుకోవడానికి చూస్తారు. కానీ బ్యాడ్ బాయ్ ఒక్కడే అందరినీ లేపేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో బ్యాడ్ బాయ్ గాడి అక్క కూడా అక్కడే ఉంటది. ఈ గోవిందప్ప చూసి ఫస్ట్ దాన్ని వేసేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు బ్యాడ్ బాయ్ గాడు ఫేస్ కి పసుపు రాసుకొని వచ్చి గోవిందప్ప గాడు వాళ్ళ అక్కని నరికే ముందు వీడే వాడిని నరికేస్తాడు. వేల మంది జనాలుంటారు, గోవిందప్ప మనుషులు, పోలీసులు అందరూ అక్కడే ఉంటారు. కానీ బ్యాడ్ బాయ్ గాడిని ఎవరూ గుర్తుపట్టరు. అండ్ వీడు చంపేసి వరదారెడ్డి జిందాబాద్ అని అరుస్తాడు. వరదారెడ్డి గాడు కూడా వాడి ముందే ఉంటాడు, కానీ ఫేస్ కి పసుపు ఉండేసరికి గుర్తుపట్టడంట. ఏం ఎర్రి స్టోరీరా. ఆ బ్యాడ్ బాయ్ గాడు జై వరదారెడ్డి అని అరవటంతో ఇంటర్వెల్ పడిద్ది. ఇంటర్వెల్లే. ఫస్ట్ హాఫ్ ని 3 సార్లు చూడటానికే నాకు 3 రోజులు పట్టింది. ఇంకా మొత్తం చూసే సాహసం నేను చెయ్యాలనుకోవట్లేదురా. వరస్ట్, ఒక్క చోట నవ్వు రాదు, ఒక్క సీన్ లో ఇంట్రెస్ట్ రాదు. అండ్ మళ్ళా ఆ పోస్ట్ డైరెక్షన్ ఏంటో. అందుకే 30 కోట్లు పెడితే 50 లక్షలు వచ్చాయి. అండ్ ఇక ఈ వీడియోకి ఇంతే గాయస్. మీరు కూడా ఒక 2 అవర్స్ వేస్ట్ చేయాలనుకుంటే పోయి మూవీ చూసి ఎంజాయ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్.